ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలినవి. బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులను హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లోయోను. ప్రియులారా, గమనించాలి, ఇది చదువుతుంటేనే భయం వేస్తుంది కదూ. కాబట్టి ఆ మిడతలు ఎంత మానవునికి హాని చేస్తాయో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ మిడతలు యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలను పోలినవి. అంటే ఈ మిడతలు మనుషులకు హాని చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా గ్రహించాలి. ఎప్పుడు హాని చేయాలా అన్నట్టుగా ఉన్నవి. అవును, రక్షింపబడని వారి యొక్క జీవితాల్లో, శ్రమల కాలంలో ఉన్న వారి యొక్క జీవితాల్లో ఇటువంటి దుస్థితి సంభవిస్తుంది అని గ్రహించాలి. రెండవది, మనం చూసినట్లయితే బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను అనగా వాటి యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ మిడతలకు అధికారం ఉంటుంది అన్నమాట. ఆ దినాల్లో, ఆ శ్రమల కాలంలో 5వ దూత బోర ఊదినప్పుడు వాటి ముఖములు మనుషుల ముఖం వంటి ముఖాలుగా ఉన్నాయి. చూచారా ఎంత వికృత రూపంగా ఉన్నాయో. ఈ భాగాన్ని చదువుతుంటేనే మన శరీరం గగ్గురు పొడుస్తుంది. ఎందుచేతనగా మిడతలు అంటున్నాం, అవి గుర్రాల్లా ఉన్నాయి. వాటికి మెరిసే బంగారం వలె కిరీటాలు ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయట అనగా ఆ మిడతలకి ఎంత జ్ఞానం ఉందో మనకు అర్థమవుతుంది. వాటి యొక్క తల వెంట్రుకలు స్త్రీల తల వెంట్రుకలుగా ఉన్నాయి అనగా ఇవి ఆకర్షణను సూచిస్తూ ఉన్నాయి. స్త్రీలు తల వెంట్రుకల వంటి వెంట్రుకలు అనగా ఇవి ఆకర్షించబడతాయి అన్నమాట. ఆకర్షణను సూచిస్తూ ఉన్నాయి. వీటి పండ్లు సింహపు కోరల వంటివి అనగా అడ్డు పెట్టలేని సంహార శక్తి. కనుక మరణానికి దారితీసే శక్తి ఈ యొక్క మిడతలకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను అనగా ఈ మిడతలు ఎంత గట్టిగా లేక శక్తిగా ఉంటాయో వీటిని సూచిస్తూ ఉన్నాయి. 7వది, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునటి విస్తారమైన గుర్రముల ధ్వని వలె ఉండెను అనగా ఈ మిడతలు హాని చేయడానికి ఎంత వేగంగా అవి పరిగెడతాయో అది జ్ఞాపకం చేస్తూ ఉంది. 8వది, తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. అవి మనుషులకు హాని చేయుటకు ఇది సూచిస్తూ ఉంది. పిల్లరా, ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ శ్రమల కాలంలో ఎటువంటి దుస్థితి రక్షింపబడకుండా ఉన్న మనుషులకు రాబోతుందో గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.